చింతపల్లి అనే గ్రామంలో రామయ్య అనే గొర్రెల కాపరి ఉండేవాడు. అతని దగ్గర బాబు అనే మేక ఉండేది. చాలా తెలివైన మేక, ఎప్పుడూ మాట వినేది. ఒకరోజు రామయ్య ఊరికి బయటికి వెళ్తుండగా రాజు అనే పిల్లవాడిని ఇలా అడిగాడు. రాజుబాబు, నేను 2 గంటలకొస్తా. బాబుని చూసుకుంటావా? చాలా తెలివైన మేక. పచ్చగడ్డి ఇస్తే చాలనిపిస్తుంది. సరే రామయ్య అన్నా, నేను బాబుని బాగా చూసుకుంటా. కానీ ఇది తొలిసారి కాబట్టి నాకేం తెలీదు. రాజు బాగా చూసుకుంటాడు, గడ్డి పెడతాడు. కాని కొంతసేపటికి పని తోచక మేకన ఆట పట్టించాలి అనుకుంటాడు. బాబూ బాబూ రా, ఈ వైపు పరిగెత్తు, నీకు నేను గడ్డి తినిపిస్తా. అబ్బబ్బా, నా పాపం, మేక నీళ్ళలో పడిపోయింది. ఇప్పుడు రామయ్య అన్న నన్ను ఎప్పటికీ నమ్మడు. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామ పెద్ద రాజుకి బోధ చెప్తాడు. నమ్మకం అనేది నాన్న కలిగిన బంగారం లాంటి పని రాజా. ఒకరు మన మీద నమ్మకం పెట్టుకుంటే దాన్ని కాపాడుకోవాలి. ఆటపాటలకు ముందు బాధ్యత గుర్తుంచుకోవాలి. తప్పు చేశాను పెద్దగారు, ఇకపై ఎవరు నమ్మకం పెట్టినా నా బాధ్యతగా చూస్తాను. రామయ్య వచ్చి చూస్తాడు. మేకను చూసి షాక్ అవుతాడు. కాని రాజు నిజం చెబుతాడు. నిజం చెప్పావు గనక నీ తప్పును మన్నిస్తా రాజు. కాని ఇంకెప్పుడు బాధ్యతను మర్చిపోకూడదు. నీతి, నమ్మకం అనేది గొప్ప విలువ. ఎవరు మనల్ని నమ్మినా ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. బాధ్యత తీసుకున్నప్పుడు ఆ పని పూర్తిగా నిర్వర్తించాలి.